చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం వి ఆర్ ప్లేయింగ్ ఎ సాంగ్. సో మచ్ ఫస్ట్ టైం సో మచ్ చాలా హ్యాపీ. ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ అన్నయ్య. రియల్లీ వి ఆర్ బ్లెస్డ్. థాంక్యూ అన్న. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది పాస్టర్ గారు అండి. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎవరైనా నేను చెప్తాను సార్. బాబీ నా పేరు. అన్న ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న. పరిమళ. పరిమళ. ఓకే సిస్టర్, మీరు ఎక్కడి నుంచి అమ్మా? ఐ ప్లేడ్ దిస్ ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం లైక్ అన్ని వచ్చినా గానీ ఎక్కడ ఏది ప్లే చేయాలో తెలియదు. ఇది చాలా క్లారిటీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. బ్రదర్ ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? బాబీయా? ఓకే బ్రదర్, ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? బాబీ బ్రదర్. యాక్చువల్లీ బయట ఎంతో కాస్ట్ ఉన్నప్పటికీ మీ టాలెంట్ ని అమ్ముకోకుండా ఇట్లా ఫ్రీగా చేయటం అనేది చాలా చాలా డెడికేటెడ్ అన్న. ఎవరికో కానీ ఇలాంటి మనసు ఉండదు. చాలా వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ విషింగ్ టు గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా నేర్చుకుని ప్లే చేయడానికి ఛాన్స్ రావాలని ప్రే చేస్తున్నాను. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చాలా హ్యాపీ బ్రదర్. నేను ఇట్లా వాయిస్తానని నేను అనుకోలేదు. చాలా సంతోషించాను బ్రదర్. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీకు సిస్టర్ మంజుల ఎక్కడి నుంచి సిస్టర్? ఎక్కడి నుంచి మీరు? సో మచ్ బ్రదర్. సో మంజుల ఏంటంటే ఇక్కడ మేము ఈ పాట ఎన్నోసార్లు పాడాం కానీ ఎక్కడ ఆగాలి, ఎక్కడ రాగం తీయాలనేది కూడా నేర్చుకున్నాం ఈ రోజు. సో నీవే నా ప్రాణం, ఇదివరకు ఎలా పడేవాడి? నీవే నా ప్రాణము అట్లా పడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అక్కడ సి ఉండేసరికి కొంచెం ఓకే దీర్ఘం తీయాలనే విధంగా నేను అది కరెక్ట్ ఏమో అనుకున్నాను. తప్పైతే సరి చేయండి. సో అలా పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సూపర్ సూపర్, కరెక్ట్, 100%. దేవుడు అవకాశం ఇచ్చినాడు అని భావిస్తున్నాము. పాట కూడా నేర్చుకుంటున్నాము ఇందులో. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. పాడని వాళ్ళు కూడా పాట నేర్చుకొని వాయిస్తున్నారు. వండర్ఫుల్. నేనైతే అసలు నేర్చుకోగలనా లేదా అనుకొని కొన్ని జాయిన్ అవుదాము, కొన్ని రోజులు వస్తే కంటిన్యూ అవుదాం అనుకున్నాను. కానీ రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. నా అంతకు నేను ప్లే చేస్తూ పాడటం అనేది చాలా ఆనందంగా ఉంది. దేవుడు మీకు ఇచ్చిన ఈ తలంపు చాలా చాలా గొప్పది బ్రదర్. మాకు కూడా ఇట్లాంటి ఇవి యూజ్ చేసుకోవడానికి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ స్టాఫ్ కూడా టీచర్స్ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రదర్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్ అన్నా, నేను ప్రిసిల్లాని. ప్రిస్కిలా, నేను టెస్ట్ మనీ షేర్ చేస్తానన్నా. నాకు 2 years బ్యాక్ ఎవ్రీ ఇయర్ క్యారల్స్ కి వస్తారు మా ఇంటికి. అప్పుడు చెప్పారనమాట, మీకోసం మేమేం ప్రేయర్ చేయాలి అని. మా క్యారల్స్ వాళ్ళు EU వాళ్ళు వస్తారనమాట. వచ్చినప్పుడు నేను చెప్పాను ఈ ఇయర్ కంపల్సరీ నేను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అని అన్నాను. కానీ నేను డిసెంబర్ లో వాళ్ళు వచ్చినప్పుడు మార్చిలో నేను కన్సీవ్ అయ్యాను నా సెకండ్ బేబీని. కానీ నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ నేర్చుకోవాలనేది నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను అనుకున్నాను. కానీ అవ్వలేదు, బేబీని కన్సీవ్ అయ్యాను కాబట్టి. అండ్ నేను వర్కింగ్ అన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. కానీ నాకు అది ఆ మంట అనేది, ఆ ఫైర్ అనేది ఉంది. నేను ఎలా ప్రభా నేర్చుకోవాలి అంటే అవ్వలేదు. ఇంకా లాస్ట్ ఇయర్ డాడీ కూడా ఎక్స్పైర్ అయ్యారు లాస్ట్ ఇయర్. మళ్ళీ మొన్న డిసెంబర్ 2023 డిసెంబర్ మళ్ళీ చెప్పాను అదే మాట. నేను కానీ లాస్ట్ ఇయర్ నేర్చుకోలేకపోయాను, ఈ ఇయర్ అన్నా నేను నేర్చుకోవాలి. కానీ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. ఇంకా ఎలా నేర్చుకోవాలి? 2 kids తో వర్క్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేసుకుంటూ బయట వెళ్ళి నేర్చుకునే ఛాన్స్ ఉండదు యాజ్ ఉమెన్ గా. ఇంకా అయినా కూడా నేను ప్రేయర్ పాయింట్ అనేది పెట్టాను, ఇయర్ అయినా నేను నేర్చుకోవాలి. రోజు నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రభా ఐ వాంట్ టు లర్న్, ఐ వాంట్ టు వర్షిప్. నేను బాగా అనుకుంటూ ఉన్నాను. కానీ గాడ్ ఓపెన్ ద డోర్స్. He know our desires. God opened the doors to you and I am very happy for this opportunity you given. I always pray for you, for your ministry. Really you are blessed to many people. Thanks a lot. And this is Lokaya from Bapatla. Brother చెప్పండి. యాక్చువల్ గా నేను కీబోర్డ్ నేర్చుకోవాలని 1 year బ్యాక్ కీబోర్డ్ కొన్నానన్న.
ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఒక 20 days నేర్పాడు సరళేశ్వరాలు. ఆయన చనిపోయినాడు. ఇంకా కీబోర్డ్ని పక్కకు పడేశాను. ఆల్రెడీ మా అన్నయ్య బిడ్డ ఇక్కడ నేర్చుకున్నది, లావణ్య ఫ్రమ్ గుజరాత్. లావణ్య మా స్టాఫ్. మా బావగారు యశయ్ గారు పొన్నూరు, ఆయన కూడా లాస్ట్ బ్యాచ్ లో లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు. సో మొన్న నాకు మా అమ్మాయి లింక్ పెట్టింది, ఇక్కడ నేను జాయిన్ అవ్వాలని అనుకున్నాను. జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ రూమ్స్ లో చాలా బాగా చెప్తున్నారు, కానీ మేము ఆ యొక్క మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ అవన్నీ బై హార్ట్ చేసినా కూడా మరి కీబోర్డ్ దగ్గరికి వచ్చేసరికి పర్ఫామ్ చేయలేకపోతున్నాం అన్నట్టు. సో టీచర్స్ అయితే మాత్రం అది సరిగా కనిపించకపోయినా చక్కగా మీరు పలానా చోట తప్పు చేస్తున్నారని అలా చేయిస్తా వచ్చారు. వాస్తవానికి ఇప్పుడు నేను చేస్తా ఉండగా కరెంటు పోయింది, తర్వాత లేకపోతే టీచర్ గారు చక్కగా చూసేవాళ్ళు. దేవుని కృపను బట్టి మొత్తానికి అంటే వాస్తవానికి నాకు ఇక రాదేమో అని అనుకుంటున్నా. యాక్చువల్గా నేను పాస్టర్ని. అలాంటిది చేస్తా ఉంటున్నప్పుడు ఈ ఫస్ట్ సాంగ్ నోట్స్ని ప్లే చేస్తా ఉన్నప్పుడు చాలా చక్కగా చేయగలం అనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి బ్రదర్ మీరు? నేను నాయుడుపేట నుంచి. బ్రదర్ మార్చి వచ్చి నైట్ క్లాస్ విని ఫ్యామిలీస్ రాలేదని చెప్పేసి క్విట్ అయిపోదాం అనుకున్నా, కానీ ఈరోజు పాట విన్నాక నో కేమ్ బ్యాక్. మళ్ళీ లైన్లోకి వచ్చారు. అదే ఏంటంటే నైట్ అంతా అసలు ఏంది బాగాలేదు, మనం చేయలేదు అనుకుంటాను. బట్ మార్నింగ్ పాటలు రాగానే సాంగ్, ఇది న్యూ సాంగ్, నాకు సాంగ్ తో పాటు రెండు వచ్చేసాయి. సూపర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కేర్లీ సిస్టర్ చెప్పండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెప్యూటీ మేనేజర్ చేసి రిటైర్ అయ్యానండి. చాలా సంతోషం. డిప్యూటీ మేనేజర్ గారు మా క్లాసులో ఉన్నారు. నాకు చిన్నప్పటి నుంచి దేవుని పాటలు పాడాలని, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని చాలా కోరిక అండి. కానీ అది కుదరలేదు. నాకు గొంతు అంత బాగా రాదు. బట్ రిటైర్ అయిన తర్వాత దేవుడు ఈ నా ఆశని తీర్చాడు అనమాట మీ ద్వారా. అసలు ఇలా ఉంటుంది, ఫ్రీగా క్లాసెస్ ఇస్తారు, మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నేర్చుకోగలం అంటే అది నమ్మశక్యం కాలేదు. నేను ఒక పాప నాకు లింక్ పంపిస్తే జాయిన్ అయ్యాను. బట్ ఫస్ట్ డే నేను డేట్ చూసుకోకుండా సెకండ్ డే జాయిన్ అయ్యాను. ఊరికే చూద్దాము నేను చేయగలనా లేదా అన్నట్టు చూద్దాము, తర్వాత క్విట్ అయిపోదామని. నాకు అప్పటిదాకా అసలు కీబోర్డ్ అంటే కూడా తెలియదండి. అయితే సెకండ్ డే మీ క్లాస్ విన్నాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. థర్డ్ డే వెళ్ళి మేము కీబోర్డ్ కొనుక్కొని వచ్చాం. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, నేను అందరినీ మా పిల్లలకు కూడా చెప్తాను అనమాట, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, దేవుడిని స్తుతించాలి మనం అని. అట్లా మా సిస్టర్స్ హస్బెండ్, నేను నెల్లూరులో చేసేటప్పుడు మా క్లాస్మేట్ సారా ప్రవీణ అండి, మరి తను తెలుసో లేదా, మంచి కీబోర్డ్ ప్లేయర్ అమ్మా, డౌనీ హాల్లో కీబోర్డ్ ప్లే చేస్తాను. తను చెప్పింది వచ్చి నువ్వు నేర్చుకోమని చెప్పింది. కానీ నాకు టైం, నేను ఆఫీసర్ని కాబట్టి నాకు 10 to 8 బ్యాంక్ లో సరిపోయేది. అయితే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి జాయిన్ చేశాను. ఆయన ఒక నెల రోజులు 2 months వెళ్ళారు. కానీ ఈ వైట్ కీస్ బ్లాక్ కీస్ అవే బోర్ కొట్టేస్తుంది అనమాట. తనకి ఏమి నేర్చుకోలేకపోయాడండి. అందుకని నేను కూడా అది మన వల్ల కాదేమో అనుకున్నాను. బట్ మీ టీచింగ్ మాత్రం సూపర్ సార్. అసలు ఇంకా అది దేవుని గిఫ్ట్ అది మీకు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. మన కోసం మీరు ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు, మీ స్టాఫ్ ఎంత ఓపికగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సిస్టర్. మీరు చాలా చక్కగా పాడుతున్నారు. మీరు అంటే మీలో ఆల్రెడీ టాలెంట్ ఉంది. అది టాలెంట్ ఉందనే విషయం మీకు తెలీదు. మీ టాలెంట్ ఉంది అని మీ అందరికి నిరూపించాను, అంతే. దట్స్ ఆల్. సిస్టర్, నాకు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని చాలా కోరికగా ఉండింది బ్రదర్. అయితే ఇప్పుడు నేర్చుకోవటానికి దేవుడు కృప ఇచ్చాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్.
అన్న నా పేరు జాన్. మేము హైదరాబాద్ లో ఉంటాము. ప్రభు కృపను బట్టి ఈ మధ్య కాలంలోనే అంటే నేను జాబ్ చేస్తూ మినిస్ట్రీ చేస్తున్నానన్న. ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గరలో అంగడిపేట అని అక్కడ ఫెలోషిప్ స్టార్ట్ చేసాము. సో అక్కడ కంప్లీట్ గా ఏంటంటే రూరల్ ఏరియా, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడానికి కొంచెం కష్టము. సో ఎట్లయినా సరే ప్రభు కొరకై ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని వారికి పాటలు నేర్పించాలి అనేది ఒక భారం ఉండే. సో ప్రభువుకు ప్రేయర్ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మీ ద్వారా ఇక కీబోర్డ్ నేర్చుకుని కృప ఇస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ మై బ్లెస్ యు అబండెంట్లీ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రసన్న సిస్టర్. ప్రసన్న ఫ్రమ్ మదన్పల్లి బ్రదర్. నాకు చిన్నప్పటి నుంచే కోరిక నేర్చుకోవాలని. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు మా స్కూల్లో గిటార్ నేర్పించేవాళ్ళు. కానీ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర గిటార్ ఉంటేనే నేర్చుకోవాలి. అప్పుడు నా దగ్గర గిటార్ లేదు. దెన్ ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండింది. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ హీ ప్లేస్, తనే నేర్చుకున్నాడు నంబర్ తో సహా. హీ టాట్ మీ. బట్ ఆఫ్టర్వర్డ్స్ చిల్డ్రన్ మ్యారేజ్, పిల్లలు పెద్దగా అయినారు. వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ గుడ్ సింగర్స్. ఎప్పుడు నేర్చుకోవాలని అనుకుంటా అంటే గాడ్ హెస్ వెన్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ గాడ్ విల్ ఓపెన్ అ డోర్ అని మీ ద్వారా నాకు హీ హాస్ గివెన్ దిస్ ఫ్రీ క్లాస్. ఐ ప్రైజ్ గాడ్ వెరీ మచ్ ఫర్ దట్. And he has shown me the way through you. Thank you sister. Thank you so much. So I praise God. Let me learn, but I think I am a slow learner, but I can do it. I am not that good singer as my husband. He sings very well. My mama garu used to play harmonium. He is no more. But my husband plays keyboard. But he did not learn. He learned on his own, brother. So I was telling him to join, but he doesn't have time. Late, he comes little late. Okay. He's a professor in Mitch College. Mali Pastor Amma naku ee Lucy Pastor Amma, she played on that day. Madanpalli JPM Church Pastor Amma. She gave me this number. Praise the Lord. I joined in March. So she was telling this is our dream. Let us join. చాలా సంతోషం సిస్టర్. I joined, brother. వండర్ఫుల్ వండర్ఫుల్ బ్రదర్. వందరండి. నా పేరు జోసఫ్ రమేష్ బ్రదర్. పొన్నూరు అండి. పొన్నూరు. చెప్పండి బ్రదర్. మా సిస్టర్ను మా వాళ్ళ హస్బెండ్ ఏషియన్ బుక్ ఇచ్చారు బ్రదర్. హైదరాబాద్. ఓకే. నేను కూడా ఇచ్చాను చూద్దామని. వచ్చి నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను బ్రదర్. ఇంకా మా బాబు సేవ ట్రైనింగ్ అవుతున్నాడు బ్రదర్. బాబు ట్రైనింగ్ బ్రదర్. చాలా చాలా అదృష్టం బ్రదర్. మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు. అది దేవుడు మాకు కూడా ఒక అవకాశం ఇచ్చాడని మేము కూడా చేరి మా ఫ్రెండ్స్ కూడా చేర్చాం బ్రదర్. చాలా చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. చాలా థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. జోసెఫ్ రమేష్ గారు. గాడ్ బ్లెస్ యూ. ప్రదీప్ గారు చెప్పండి, వింటున్నానండి. నేను కోనసీమ నుంచి సార్ నేను నేర్చుకుంటున్నాను. నేను చాలా సంతోషపడుతున్నాను సార్ ఈ రోజు. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను నేర్చుకోవాలనే ఉద్దేశం. యాక్చువల్లీ మీ గ్రూప్ నాకు పరిచయం చేసింది 2 సింగర్స్ నాకు పరిచయం చేశారు సార్. ఆత్మతి దానియల్ గారని, పత్తిపాటి ప్రభూషణ్ గారని. వీరిరువురు నాకు పరిచయం చేసి నువ్వు ఎప్పటి నుంచో నేర్చుకోవాలని అనుకుంటున్నావు కదా, నువ్వు కేరళ ట్రైనింగ్ వెళ్ళిన కాడి నుంచి నువ్వు నేర్చుకోవాలని ఆసక్తి నీలో ఉంది కనుక మీ సారాల్లో నీకు చేస్తారని అంటే నేను గత సంవత్సరం జూలైలో మీ గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను సార్. నేను జూలైలో గ్రూప్ జాయిన్ అయ్యాను. అయితే నేను జూలై నుంచి నేను స్టార్ట్ చేశాను. అయితే మా ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి అంటే మా ఇంట్లో ఒకళ్ళు ఎక్స్పైర్ అవడం, మళ్ళీ దాని గురించి మళ్ళా నేను 2 నెలలు మళ్ళీ ఆ కార్యక్రమాల నిమిత్తం తిరగడం, మళ్ళీ తర్వాత 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్ లో మా తాతయ్య గారు ప్రభునందు నిద్రించడం, ఇట్లా జరుగుతా ఎలాగైనా నేను ఈ 2024 సంవత్సరంలో నేను ఎలాగైనా కొత్త బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే, ఇంకా ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా గానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎంటర్ అయిపోయినా సార్. చాలా సంతోషపడుతున్నానండి. సాధించాలని చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పాస్టర్ గారిని, అంటే నేను కేరళలో ట్రైనింగ్ అయ్యి పరిచయలు నేను మూడు పరిచయలు నేను చూసుకుంటూ ముందుకు సాగుతాను సార్. 3 చర్చిలు ఉన్నాయి. చర్చిలో ప్రసంగం చేస్తూ ముందుకు వెళ్తా ఉంటాను. అయితే అప్పుడప్పుడు మీటింగ్స్ టైంలో వాళ్ళని కలవడం,
అప్పుడు ఆ సమయాల్లో మాకు ఈ మాటలని తెలియపరిచారు. ఓకే. ఏది కాదు, గాడ్ గివెన్ యూ వెరీ బెస్ట్ ట్యూటర్స్ అన్న. అండ్ ఎస్పెషల్లీ షైనీ సిస్టర్, తను చాలా చిన్నది అండ్ నాకు తెలీదు వాట్ ఈస్ హర్ ఏజ్. ఎంత విసిగిస్తామంటే షీ ఆల్వేస్ టెల్లింగ్ వెరీ పేషెన్స్ అండ్ నేను అది భరించలేక నిన్న తనకి పర్సనల్ గా మెసేజ్ కూడా చేశాను. ఎంత పేషెన్స్ అంటే అలా నేను ఇంకా చూడలేదు ఇంతవరకు. అంటే గర్ల్ కి తొందరగా టెంపరే వస్తుంది, గర్ల్స్ కి ఎక్కువ ఉంటది టెంపర్, అంత పేషెన్స్ ఉండలేరు. కానీ తను చాలా పేషెన్స్. వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ అన్నయ్య.